హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ. సూపర్ కదా, వేడివేడిగా ఎగ్ బిర్యానీ తింటే భలే ఉంటుంది కదా. ఈరోజు మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేశాను. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చేశాను, నేను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దామనుకుని ఇంకెలా ఎగ్ బిర్యానీ చేశాను. చూసారా, వేడివేడిగా బిర్యానీ తింటే భలే ఉంటుంది కదా. చాలా సింపుల్గా చేశాను, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎలా పొడి ఆడుతూ వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయాలంటే ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు లైక్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బిర్యానీ కోసం నేను 5 గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ మనం గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుందాము, తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ గుడ్లు మనకు ఉడికేలోగా మిగతా అంటే ఆనియన్స్ అవి కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే గుడ్లు ఉడకపెట్టేసుకుందాం. చూడండి, నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను బిర్యానీ కోసం. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి బాగా సన్నంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే గుడ్లు ఉడికేసాయి. నేను ఫస్ట్ గుడ్లు వేపుకుంటున్నాను. ఎగ్ బిర్యానీకి గుడ్లు వేపుకుంటే బాగుంటుంది, కావాలంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఫస్ట్ నేను మొత్తం గుండ్రంగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటాను. ఫస్ట్ చూడండి, మనకి పక్కన గుడ్లు ఎగుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 2 నుంచి 3 వరకు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కావాలంటే నెయ్యి వేసుకోండి. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా సాజీరాలు ఉంటే సాజీరాలు, లేదంటే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4-5 మరాఠీ మొగ్గలు వేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఇవి కొంచెం వేపుకుందాము. సాజీరా ఉంటే వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు దమ్ బిర్యానీ అని చెప్పాను, దమ్ బిర్యానీ చెయ్యట్లేదు. సో నార్మల్గానే ఎగ్ బిర్యానీ చేసేస్తున్నాను. అందుకే ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఓకేనా, అంటే దమ్ము చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదు, సో నార్మల్గా చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అంటే దమ్ బిర్యానీ ప్లాన్ చేసుకుంటాను. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేపుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాము. నేను చిన్నవి 3 తీసుకున్నాను, కావాలంటే మీడియం సైజు 2 తీసుకోండి. ఓకేనా, వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. నేను మా కారం తగ్గట్టు ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. మనకి ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ టమాటా అన్నీ వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇవన్నీ బాగా వేగేసరికి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోతుంది. చూడండి, ఇవి మనం బాగా వేగే లోపల బియ్యం కడిగి పెట్టుకున్నాము. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఈ కడిగి పెట్టేసుకుందాము. చూడండి, అన్నీ వేగిపోయాయి కదా, మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉప్పు, కారం, అలాగే గరం మసాలా అవన్నీ వేసుకుందాము. చూడండి, అన్నీ మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. రైస్కి ఈ మసాలాలకు అన్నిటికి కలిపేటట్టు వేసుకోండి. అలాగే కారం, అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాం మనం. ఓకేనా, ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. చూడండి, అన్నీ బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 పెద్ద స్పూను
పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ పెరుగు కూడా బాగా కలిపేసుకుందాం, అంతా బాగా కలిసేటట్టు. చూడండి, పెరుగు వేసుకుని అంతా బాగా కలిపేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. బాగా యాగాలి ఇది మనకి. ఇంకో ఇలా నూనె పైకి తేలేటట్టు వేపుకోవాలి. ఓకేనా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి నూనె ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మనం ఇక్కడ వేపుకున్నాము కదా, ఆ గుడ్లు తీసుకుని ఇందులో వేసేద్దాము. డైరెక్ట్ నూనెతోనే వేసేస్తున్నాను నేను, అందుకే ముందు బిర్యానీలో తక్కువ వేసాను నేను నూనె. ఇప్పుడు ఇవన్నీ గుడ్లు ఎక్కడ చెదిరిపోకుండా బాగా కలిపేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అంతా గుడ్లకు పడుతుంది. ఓకేనా, చూడండి మనకి ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. జాగ్రత్తగా కలుపుకోవాలి, గుడ్లు ఎక్కడ చిదుపుకుండా. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఫస్ట్ బియ్యం వేసుకుని తర్వాత వాటర్ వేసుకుందాం. బియ్యం అన్నది ఫస్ట్ ఇలా వేసుకుంటే కనుక మనకి పొడి ఆడుతూ వస్తుంది. ఓకేనా, ఈ బియ్యం అన్నీ ఇందులో ఎలా వేసేసుకుందాము. చూడండి, బియ్యం వేసేసుకున్నాను నేను. ఎక్కడ గుడ్లు చెదిరిపోకుండా బాగా కలుపుకోండి. సైడ్ నుంచే కలుపుకుంటే మనకి గుడ్లు అనేది మధ్యలో ఉంటాయి కాబట్టి. చూసారా, ఇలా గుడ్లు లేని చోట కలుపుకోండి. ఓకేనా, ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాము. చూడండి, మీకు ఇక్కడ కలిపేటప్పుడు గుడ్లు చితికిపోతాయి అని ఒక భయం ఉంటే కనుక ఇలా తీసుకొని ఇలా టేబుల్ తిప్పేయండి. తిప్పేస్తే మనకి ఈవెన్గా మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఓకేనా, ఒక 5 నిమిషాలు ఉంచుకొని అప్పుడు వాటర్ వేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనం వాటర్ వేసుకుందాము. నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులన్నర వాటర్ వేస్తున్నాను. 4 గ్లాసులు వేయట్లేదు, 3 గ్లాసులన్నర వేస్తున్నాను వాటర్. ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాము మొత్తం అంతా. జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోండి. ఇప్పుడు పర్లేదు, వాటర్ ఉంటుంది కదా, కొంచెం పర్లేదు. ఒక్కసారి బాగా కలిపేసుకుని గుడ్లు మధ్యలోంచి తీయండి గరిటెలా. అప్పుడు మనకి గుడ్లు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ కలపకుండా అలా వదిలేసామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఓకేనా, నేను ఫస్ట్ ఎగ్ దమ్ బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేసిన, కానీ ఎందుకో మళ్ళీ టైం లేదు. సర్లే నార్మల్ బిర్యానీ చేసేద్దామనేసి మళ్ళీ ఇలా వచ్చిన. ఓకేనా, ప్లీజ్ అర్థం చేసుకోండి. చూడండి, ఫైనల్లీ మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి ఆడుతూ వచ్చిందో రైస్. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఎక్కడ అంటుకోకుండా. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని చూద్దాము. సూపర్, వావ్. ఓకేనా, ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా చాలా చాలా పొడి ఆడుతూ వచ్చింది. చూడండి, పొడి ఆడుతూ ముద్దకి విడిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసానో నేను. ఇలా చేసుకొని తింటే మనకి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా, మీరు కూడా ట్రై చేసేయండి ఎగ్ బిర్యానీ. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడమే లేటు. ఓకేనా, ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.